శనివారం సాయంత్రం పొద్దున సాయంత్రం దాకా సేలోనే పనిచేశాడండి. ఇంటికి వచ్చినప్పుడు 6:30, 7 అయిందండి. ఫోన్ చేశాడండి, బాగానే ఉన్నాడు, పడుకున్నామండి. తెల్లవారుజామున ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడో తెలియదండి. మమ్మల్ని లేపలేదండి. పొలం వెళ్ళాడేమో వస్తాడని అనుకుంటున్నామని పొద్దున్న రాలేదండి. 9:30, 10 అయిపోయిందండి. మా మామయ్య గారు వెళ్ళి ఎతికారండి, ఎక్కడా లేడండి. అప్పుడు ఎవరో కోతకు వస్తున్నారంటే ఎదురుమూడి పొలాన్ని కోడిపాలెం దగ్గర మందు తాగి సందులో ఉన్నాడంటండి. వాళ్ళు చెప్పిన దాకా మాకు తెలియదండి. 5 ఎకరాలు సేమ్ చేశాడండి. 5 ఎకరాలు కౌలుకి తీసుకున్నారా? కౌలుకి తీసుకుని చేశాడండి. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడండి. చేతిదందు డబ్బు అయిపోయింది కదా, సేనంతా పోయింది. అలాగా అద్దెంట్లో ఉంటున్నా వెళ్ళి చొత్తు తెలియలేదని ఇలా బాధపడేవాడండి. ఇలా తాగేస్తాడండి. పిల్లలు చొత్తే చిన్నోళ్ళండి. హాస్పిటల్లో పెట్టాం, 5 లక్షలు అయిందండి. హాస్పిటల్లో పెట్టారా? రాజమండ్రి హాస్పిటల్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత డెత్ జరిగింది. ఇంకా పేమెంట్ ఇది ఎక్కువైపోతుందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మరి ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటిది లేదండి. కోటముత్తుల గారి దగ్గర 2 సార్లు వెళ్ళామండి. ఆయన ఏమీ రావని చెప్తున్నాడు అంటండి. అదే ఇందులో పెట్టుకోమన్నారండి. బీమా కిందనా? వైఎస్ఆర్ బీమా లేదు సార్. ఇదండి దీనికి ఏమన్నారు సార్? సూసైడ్ కేసు 7 లక్షల రూపాయలు ఏమో అన్నారు. 7 లక్షల రూపాయలు ఏమో అసలు ఎలిజిబుల్ చేయలేదు సార్. ఏం తల్లి అది కదమ్మా. ఈ ఆ రోజు కౌలు రైతుగా ఆయనకి గుర్తింపు కార్డు ఉండిందా? ఉంది ఆ రోజున. మరి ఇవ్వడం ఎందుకు? రైతులు ఏమన్నారండి, ఏదో మళ్ళీ మా మీద పడిపోద్దని మా సైన్ చేశారని సంతకం పెట్టలేదు. మా సైన్ చేయలేదని అది కాదు, ఆన్లైన్ అవ్వడం లేదు. ఆన్లైన్ అయిపోయింది సార్. కార్డు కూడా అంతా ఉందండి. కానీ వీళ్ళకి ఏంటంటే తండ్రి ఒక రైతు చేంజ్ చేశాడు, కొడుకు ఒక రైతు చేంజ్ చేశాడండి. కొడుకు చేసిన చేయని రైతు ఎవడైనా చెడితే తండ్రి చేసిన రైతుది మేము కౌలు కార్డు యాక్సెప్ట్ చేయించుకున్నామండి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా కౌలు కార్డు వాళ్ళకి రాకుండా చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే విఆర్ఓ గారు ఫస్ట్ 48 అవర్స్లో ఆన్లైన్ చేయలేదు, దాని గురించి అని చెప్పి ఎలిజిబుల్ అవ్వలేదని చెప్తున్నారు సార్. ఎన్నిసార్లు అయినా సార్ అదే అనేది ఆన్లైన్ కాలేదు కాబట్టి జరిగింది. 48 అవర్స్లో ఎట్లా జరుగుతుంది? ఆ ముగ్గురు వచ్చి వీళ్ళని పరామర్శించి వివరాలు తీసుకుని ఎఫ్ఐఆర్ ప్రకారంగా నమోదు చేసుకుంటే ఆన్లైన్ ఇమీడియట్గా అవుతుంది. అప్పుడు వీళ్ళు పాపం 10 చోట్ల తిరగవసరం లేదు కాగితాల కోసం. ఫస్ట్ అవిడి శ్రీనివాసరావు ఇతనే శవపంచనామా రాశాడు, ఇతనే విఆర్ఓ సార్. ఇతనికి నాకు అసలు తెలియలేదు అంటున్నాడు. శవపంచనామా రాశాడండి, కౌలు రైతు నాకు తెలియలేదు అని చెప్పండి. ఇంక్వెస్ట్ ఎంఆర్ఓ కూడా ఇంక్వెస్ట్ చేయించారు. వచ్చాం సార్ మేము. ఎఫ్ఐఆర్లో కౌలు రైతు నష్టపోయాడు, వ్యవసాయ నష్టపాలన నష్టపోయాడు అని క్లియర్గా ఉంది కదా దాంట్లో. మరి కౌలు రైతు నాకు తెలియదని ఎట్లా అంటాడు ఆయన? తెలియదు అని చెప్పండి. ఇతను చేయనివ్వలేదు సార్, ఆన్లైన్ చేయనివ్వకుండా ఆఫ్ చేశారు. ఏది చేయనట్లేదు. అదే ఒక 1 మంత్ బ్యాక్ సార్, అదే వైఎస్ఆర్ గారి డెత్ అయితే మామూలుగా మేమే చేయించాం సార్. లీలా గారు నేను మామూలుగా ఇక్కడ ఏది ఎర్నా ఎదురు సర్పంచ్ గారు మా అందరం కూడా జనసేన టీడీపీ మొత్తం ఎవరైతేనే మామూలు మేము రైతుకి చిన్న కుటుంబం. అది కాదండి, రైతుకి కులం ఏంటి, రైతుకి పార్టీ ఏంటి? రైతే కదా. సర్పంచ్ గారు మామూలు అందరం కలిపి చేయించామండి. వాళ్ళకి ఇమీడియట్ గా 4 లక్షలు వచ్చింది, అకౌంట్ లో పడింది సార్. బీమా కింద 2 లక్షలే వస్తుందిగా. అంటే అది ప్రమాద బీమా కింద 5 లక్షలు వచ్చింది సార్. 4 లక్షలు ఇచ్చేసారు, 1 లక్ష నెక్స్ట్ మంత్ లో ఇస్తున్నారు సార్. ఇప్పుడు కనీసం వీళ్ళకి 1 టైం సెటిల్మెంట్ అయినా లేకపోతే వీళ్ళు అప్పులు తీర్చేటట్టు ఏమి అసలు ఏది చేయలేదు. 6 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. 6 లక్షల పైన అయిపోయింది సార్. మళ్ళీ అక్కడ మెడికల్ రీయింబర్స్మెంట్ అది లేదండి. గొల్లలు సార్ వీళ్ళ మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడి అక్కడెక్కడ తెచ్చి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కుర్రాడు దక్కలేదు. ఆ కుర్రాడికి ఏ విధమైన అలవాటు కూడా లేదండి. నెంబర్ 1 కుర్రాడు. అసలు ఎప్పుడు నిత్యం కష్టపడుతూ ఉంటాడు. చేలో పని లేకపోతే ఫ్యాక్టరీలో చేసుకుంటాడు. బ్యాటరీలో తొట్లోకి వెళ్ళిపోయింది, తౌడు బ్యాటరీలో చేసుకుని పోయి. నువ్వు వచ్చి చెప్పు సార్, మండల మీటింగ్ లో ఏం మాట్లాడావు అది ఒకసారి చెప్పండి. మీరు మండల మీటింగ్ లోనే అడిగాను సార్. పట్టుపగల సురేష్ గారి విషయంలో మాట్లాడితే మాకు ఎవరో అసలు సమాధానం చెప్పలేదు సార్. నాకు మళ్ళీ 2వ సారి కూడా నేను మాట్లాడాను సార్. అప్పుడు కూడా ఎవరు స్పందించలేదంటే చూద్దామమ్మా అన్నారండి. నేను విఆర్ఓ గారిని పిలిచి నేను ఏంటంటే అదే ట్రై చేస్తున్నాం అమ్మా, మరి కాంతేలు ఫిలప్ అవ్వాలి కదా, అది కౌలు రైతులు మాకు సమాధానం ఇవ్వట్లేదు, వాళ్ళ నాన్నగారు మాకు అది ఇవ్వలేదు అనేసి మబ్బు పెట్టారు కదా సార్. మాకేమి రైతులు ఒప్పించమన్నారు సార్. రైతులు ఫోన్ చేసి నేను ఒప్పించాను, మీరు ఎలా చెప్తారు మాట్లాడారు ఎలా పెడతానంటే రైతు కూడా సంతకం పెట్టారు. నేను ఈ ఫారాలు అట్టుకెళ్ళి తీసుకెళ్లి సార్ని చూపించాను సార్. మొత్తం ఎవిడెన్స్ సార్ చూడలేదండి, మరి అందుకు తీసుకెళ్ళాను. కరెక్ట్గా అక్కడికే విఆర్ఓ సార్ వచ్చారు, మాట్లాడారు. మరి నాకు ఏదైనా సరే చెయ్యి, లేకపోతే నా చేను పెట్టు అన్నారండి సార్ గారు. ఎవరు పెట్టకపోతే నా పొలం పెట్టుకో, బయట వాళ్ళు ఎత్తుకో, నా పొలంలో ఏడు పెట్టారు.
అయినా సరే చేయొద్దు నాకు వచ్చి ఏం చెప్పాడంటే ఏవో కూడా నాకు ఫోన్ చేసి మమ్మల్ని ఎట్టి పరిస్థితులు చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎంక్వైరీకి వచ్చారు సార్, ఏవో సార్ మాట్లాడారండి, ఎంఆర్ఓ గారితో మాట్లాడారు, ఏవో గారితో మాట్లాడారు, మొత్తం అందరితో మాట్లాడారండి. మేము కూడా మాట్లాడాం సార్. అందరూ ఎంక్వైరీ అయిపోయింది సార్, కూడా అయిపోయింది సార్. మాది ఎంక్వైరీ. ఇంత నిర్లక్ష్యం ఏంటి పాపం, తప్పు కదా ప్రభుత్వం. ఏది నమోదు చేయకూడదు, ఆత్మహత్య జరిగిన నమోదు చేయకూడదు. నేను స్పందనలో పెడతాను, నెక్స్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానంటే పాపం వీళ్ళు అయితే అమ్మ ఎందుకు ఒత్తిడి మీ మీదకి ఎక్కువ అవుతుంది వెళ్ళకండి అమ్మ ఎందుకు మేము ఉన్నాం కదా మీకు, దగ్గరికి వచ్చి ఏం లేదు మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాం. అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారే వస్తారు మీకు భరోసా నింపడానికి, కలెక్టర్ గారి దగ్గరికి దుర్గేష్ గారు తీసుకెళ్తారు, అదేం ఇబ్బంది లేదు, అందరం కలిసి చేస్తాం మీకోసం. 7 లక్షల దాకా అప్పు ఉందని పిల్లలు చెప్తే చిన్న వాళ్ళు వెనకాల ఏమీ లేదండి, మీరేదో ఆధారం చూపించాలని మాకు. చూడమ్మా అది తప్పు, ఎందుకంటే నమస్కారం అండి, నమస్కారం. కుర్రాడికి అయితే ఎటువంటి అలవాటు లేదండి, చెడుగా తిరిగి అలా కుర్రాడు అయితే కాదండి, కూలికెళ్ళి తెచ్చుకునేవాడండి. ఏ రోజు గడితే ఆ రోజు గడుతుందండి. వాళ్ళకి అద్దెంట్లో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కనీసం ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు సార్. మేకలన్నీ సార్ ఇల్లు కూడా లేదండి, అద్దెంట్లో ఉండి ఇవ్వమండి. కాదు కానీ పిల్లల కోసం పాపం ఏదోటి ప్రభుత్వం నుంచి అయినా చెయ్యాలి కదా, నిలబడాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఆర్డీఓనో తహసీల్దారో వచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేయాలి కదా వీళ్ళ అప్పులకి. మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా చేయకపోవడం ఏముంది, సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకొచ్చి పాపం హెల్ప్ చేయడానికి. 5-6 లక్షలు ఖర్చు పెట్టారు పాపం. ఇంత దారుణంగా జాయిన్ చేసాం. మా వంతు మేము తప్పకుండా నిలబడతాం సరే, తప్పకుండా నిలబడతాం. లేదు ధైర్యం ఉండండి, ధైర్యం ఉండండి, మేము చేస్తాం. ఓకేనా, తప్పకుండా చేస్తాం. ఆ విధంగా మీరు బాధపడకూడదు, ఎందుకంటే రైతు అనేది ఎప్పుడు కూడా దేశాన్ని కాపాడే వ్యక్తిని. సరేనా, మేము ఆ పొరపాటు చేయం. ఇది ఓట్ల కోసం పార్టీల కోసం కాదు, ఇది మానవత్వంతో చేయాల్సిన పని. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మమ్మల్ని పంపించారు ఇక్కడికి. మేము కూడా జిల్లాలో అందరి దగ్గరికి వెళ్తాం, మీకు నిలబడతాం. ధైర్యంగా ఉండండి.